రిఫార్మేషన్ డే యొక్క చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదిమ సంఘం తరువాత క్యాథలిజం మొదలైంది. క్యాథలిజంలో పోప్స్ ఉంటారు. పోప్ అలెగ్జాండర్ 6 తరువాత పోప్ లియో 10 1521 వరకు పోప్గా కొనసాగుతారు. ఈయన కాలంలో యేసుక్రీస్తు తల్లి అయిన మరియను పూజించటం మరియు విగ్రహారాధన, భూమికి పరలోకానికి మధ్య మరొక లోకం ఉందని, చనిపోయిన వారందరూ అందులో ఉంటారని, మీరు కానుకలు వేస్తే వాళ్ళు పరలోకానికి వెళ్తారని దుర్బోధలు చేసేవాడు. ఆ కాలంలో బైబిల్ అనేది పోప్ దగ్గర మాత్రమే ఉండేది మరియు బైబిల్ హెబ్రీ, గ్రీకు భాషల్లో ఉన్నందున సాధారణ ప్రజలు వాటిని చదవలేనందున వారిని మోసం చేయడం జరిగింది. 1503 సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఎర్ఫర్ట్ సిటీలోని ఒక గ్రంథాలయానికి పుస్తకాలు చదవడానికి వెళ్ళగా అనుకోని రీతిలో అక్కడ బైబిల్ని చూశాడు. ఆయనకు హెబ్రీ, గ్రీకు భాషలో రావటం వలన ఆయన బైబిల్ను చదివి ఇప్పటి వరకు పోపులు మనకు బోధించింది, వారు మన చేత చేయించింది ప్రతిదీ బైబిల్కు విరుద్ధంగా ఉందని ఆయన గ్రహించి ఆయన సరిదిద్దుకొని ప్రజలందరికీ ఇది తప్పు అని బోధించడం మొదలుపెట్టాడు. దేవుడి వాక్యానికి విరుద్ధంగా పోపులు చేసే అరాచకాలను ఆపటానికి 1517 అక్టోబర్ 31వ తేదీన జర్మనీలోని రిటన్బర్గ్ అనే ఒక గ్రామంలోని చర్చ్ తలుపుకు బైబిల్కు అనుగుణంగా కాకుండా పోపులు చేసే అరాచకాలను అరికట్టేందుకు 95 సిద్ధాంతాలను అతికిస్తాడు. దీన్నే ఇంగ్లీష్లో మార్టిన్ లూథర్స్ 95 థీసెస్ అని కూడా అంటారు. మార్టిన్ లూథర్ ఈ 95 థీసెస్ని జర్మనీలోని రిటన్బర్గ్ గ్రామంలో చర్చ్కి అతికించిన రోజునే మనం రిఫార్మేషన్ డేగా భావిస్తాం. ఆ కాలంలో జాన్ టెడ్జర్ జర్మనీలో బిషప్గా ఉన్నారు. మార్టిన్ లూథర్ పోప్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడని పోప్ సహాయంతో ఆయన్ను చంపటానికి ప్లాన్ చేశారు. మార్టిన్ లూథర్ గారు ప్రాణాలను కాపాడుకోవడానికి ఫ్రెడరిక్ కింగ్ మరియు ఆయన స్నేహితుల సహాయం తీసుకొని జర్మనీలోని ఒక సురక్షితమైన స్థలానికి వెళ్లారు. మార్టిన్ గారు ఆ స్థలంలోనే బైబిల్ అందరికీ అందుబాటులో ఉండాలని గ్రీకు, హెబ్రీ భాషల్లో నుండి జర్మన్ భాషలోనికి అనువాదం చేయడం జరిగింది. ఆ కాలంలో మార్టిన్ అనువదించిన ఆ యొక్క బైబిల్ను 1534లో జాన్ గుటెన్బర్గ్ కనుగొన్న అచ్చు యంత్రం ద్వారా ముద్రించడం జరిగింది.